This is Oppo MTV Splitsvilla 11 powered by Denver Deodorants, Olive Fruit Juice, Man Force, Vega Hair Styling Appliances, Beauty Partner, Lotus Makeup and Celebration Wear Partner, Manyavar. And the next dome session. The surprise dome session. Surprise dome session. Surprise dome session ante shock. ఆశ్చర్యంగా చూస్తున్నారు మీరంతా. ఎక్కువగా సాగదీయకుండా డైరెక్ట్ విషయానికి వచ్చేస్తున్నాం. ఏం జరగబోతుందో మీ ఆరుగురు ఇది డిసైడ్ చేయాలి. ఇక్కడ కూర్చుని ఉన్న ఆరుగురు ఎవరైతే గెలిచి వచ్చారో వీళ్ళలో ఏ ఇద్దరికి ఇంకొక అవకాశం కల్పించవచ్చు ఆరెకల్ ముందుకు వెళ్ళడానికి. బట్ వెన్ యు ఆర్ చూసింగ్, ఇద్దరు కలిసి కాదు, వేరువేరుగా ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి అవకాశం కల్పించవచ్చు, లేదా ఏ అబ్బాయికి అవకాశం ఇవ్వచ్చు అనుకుంటున్నారో మొదలు పెడదామా? Yes, please. Start. Roshni, can you please show us who you've written? Anshuman. అంశుమాన్ ఎందుకు? Myra, manchi friend, so Myra. ఫహాద్. అరుషిదత్త. అండ్ అబ్బాయి పేరు? అంశుమన్. Sheetal. Myra. Thank you. వెరీ గుడ్. Anshuman. సింబా. మైరా అండ్ అంశుమన్. వావ్. 4, 3, 1. రోహన్. Shruti and Gaurav. Why Shruti? Because I think she will pick me. Last but not least, Monu. Myra. Anshuman. అంశుమాన్ అండ్ మైరా మిగిలిన విల్లా కోరుకుంటుంది మీ ఇద్దరికి ఈ ఆపర్చునిటీ ఇవ్వాలని. మీరు ఎవరితో కలిసి ఆర్కల్ ఎదుటికి వెళ్ళాలనుకుంటున్నారు? ఆర్కల్ దగ్గరికి ఎవరితో వెళ్ళాలన్నది కూడా అది మీ చాయిస్. కానీ అది స్ప్లిట్స్విల్లా. ఈ సైడ్ నుండి అయి ఉండాలి. They can't be from a losing side. మీరు నిర్ణయించుకోండి, మీరు ఎవరితో ఆరికల్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో మీరు చెప్పండి. లేడీస్ ఫస్ట్ సార్. Anshuman. అంశుమాన్. మైరా సార్. మైరాతోనా? మా ఇద్దరికి ఇంకొక ఆప్షన్ లేదు, ఎందుకంటే రోహన్తో శృతికి మ్యారేజ్ అవుతుంది కాబట్టి వేరే వాళ్ళతో ఆరికల్ ముందుకు వెళ్ళలేం. మైరా, sit together. Simba, you're okay with that? అబ్సల్యూట్లీ. ఒకవేళ వీళ్ళ ఐడల్ మ్యాచ్ అయిపోతే? సో ఐ హోప్ తను నన్ను సేవ్ చేస్తుంది. ముందు సార్, ఐడల్ మ్యాచ్ కోసం వాళ్ళకు ఏ కనెక్షన్ కూడా లేదు. ఎప్పుడైతే మేము ఐడల్ మ్యాచెస్ గురించి మాట్లాడతామో సనీ అందరికంటే ముందు వీళ్ళు చెప్తారు ఒకవేళ నా కనెక్షన్ ఐడల్ మ్యాచ్ అయిపోతే నన్ను సేవ్ చేస్తారని. సో నాకైతే ఇది మంచిదే. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ సింబా జస్ట్ సెడ్ దాట్. ఇప్పటి వరకైతే ఐడల్ మ్యాచెస్ అసలు అవకాశమే రాలేదు ఒకరిని సేవ్ చేసే విధంగా. వచ్చిందా? కేవలం వాళ్ళు అయ్యారంతే. Simba, you should have wished for something else today. Because today your wish comes true. Our ideal matches gets to save 2 people from the unsafe side today. ఇంకో విషయం, దానికంటే ముందు మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. రోహన్, నేను ఈ గేమ్లో ఉండాలి ఫర్ శృతి. మీరు ఇప్పుడు నాకు కొంచెం ఫేవర్ చేస్తే ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ గైస్ అండ్ ఐఎమ్ ష్యూర్ ఐ విల్ రిటర్న్ ద ఫేవర్.
నేను చాలా డెస్పరేట్గా ఈ గేమ్లో ఉండాలనుకుంటున్నాను ఫర్ అంశుమన్. చాలా సంవత్సరాల తర్వాత నాకు ఎవరైనా ఇంతగా నచ్చారు అండ్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ హిమ్. సో ప్లీజ్ సేవ్ మీ ఫర్ హిమ్. ప్లీజ్ సేవ్ మీ. నా పేరు రాసేవ, ఎందుకంటే నేను సేవ్ అవుతాను. ప్లీజ్. సార్ శీతల్ని. మీరు శీతల్ని కాపాడాలనుకుంటున్నారు, ఎందుకు? సార్ శీతల్ నా కనెక్షన్ సార్, అండ్ నేను తననే కాపాడతాను. కంగ్రాచులేషన్ శీతల్, మీరు సేఫ్ అయ్యారు. కవి Fahad. ఫహాద్, లవ్ యూ బ్రో. ఎందుకు? Sir, he is my best friend. సార్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద బోత్ ఆఫ్ అస్ టు, బికాస్ ఐ వాంట్ టు సేవ్ రోహన్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. బట్ ద ఓన్లీ లాజిక్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే బయటకు వచ్చిందో, దే ఆర్ అన్ ఐడియల్ మ్యాచ్. ఫహాద్ యాజ్ అన్ ఐడియల్ మ్యాచ్. ఒక్క నిమిషం, యూ డోంట్ హ్యావ్ టు డూ దట్. అది చూస్తే నేను రోహన్ అసలు ఐడల్ మ్యాచే కాదు. సో నువ్వు నన్ను సేవ్ చేయడానికి, రోహన్ని సేవ్ చేయడానికి ట్రై చేయకు, బికాజ్ మీ పవర్ తక్కువ అయిపోతుంది. ఇంకో ఐడల్ మ్యాచ్ వస్తే మీ పవర్ షేర్ అవుతాయి. సో talk about this. We need to talk about this. But I thought that Shruti is your best friend, and if she's unsafe and Rohan is unsafe, I have been telling, but we both cannot reach to conclusion because he has reached a his friend. conclusion. So then I say Rohan. బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే మాలాగా ఎవరు ఉండరు. యా, నాది కూడా మంచి బాండ్. ఫహాద్, I don't make me like talk like ఓకే, this. మంచిది. Because నీకు తెలుసు కదా మేము ఎంత మంచి friends అని. ప్లీజ్. You see the situation I am in right now. విషయాన్ని షేర్ I have చేసుకో. too many favors to return. I know it's a very big decision, but I don't have any other way to decide, because both of them clearly Rohan is more important to you and Fahad is for me, and let's just play and we don't able to come conclusion clearly. I don't know. What? I don't know. ప్లీజ్ సేవ్ రోహన్, ప్లీజ్. నువ్వు కాంపిటీషన్ గురించి ఆలోచించు, చాలా టఫ్గా ఉంది. ఆర్ ఎల్స్ ఐ సే థింక్ అబౌట్ ద కాంపిటీషన్. హై టైమ్, నవ్ ఆర్ నెవర్. Tell me the answer right now. ఫహద్. Fahad? ప్లీజ్ కొంచెం పక్కకొస్తావా? థ్యాంక్ యూ. శృతి, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇలా అడగండి, మీరు ఏడిపించేస్తారు. నలుగురే ఉన్నారు ఇప్పుడు. ఐ డోంట్ నో. But Shruti, does the friendship that hurts, or is it that he's unsafe? That's not true, sir. Actually, She really loves Shruti, I and know that. they both are best friends. నేను అక్కడ ఉండుంటే. No, it's my decision, and like. No, it's not your decision. She's the one who also took his name. ఎనీవేస్, మీ ఐడల్ మ్యాచ్ ఏమైంది ముందుకు వెళ్ళడానికి. మీ ఇద్దరు మిగిలిన నలుగురిలో ఒక్కో స్ప్లిట్స్విల్ అని పేరు రాయాలి. అంశుమన్ అండ్ మీరా ఒకవేళ ఐడల్ మ్యాచ్ అయితే, ఏవైతే మా ఐడల్ మ్యాచెస్లో రాసి ఉందో ఆ ఇద్దరు ఈరోజు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే, మీకు అనిపిస్తుందా మీరు ఐడల్ మ్యాచ్ అవ్వగలరని? సనీ, వాట్ యు థింక్? You know, for Anshuman's sake, a little pixie's sake, I love it. I think that Anshuman, you always make me laugh. So I really want something amazing to happen to you today. ఓకే, ఒకవేళ మీరు ఐడల్ మ్యాచ్ అయితే ఇద్దరు ఇంటికి వెళ్తారు. డూ యు నో హూ దే ఆర్?
అనుష్క అండ్ కబీర్ మీరెవరి పేరు రాశారు? రోషిని. ఏం జరుగుతుంది? వాట్స్ గోయింగ్ ఆన్? Sir, I wish he's safe because వాడికి ఐడల్ మ్యాచ్ దొరకాలి. Because he should chill. I mean, ఎందుకు వచ్చాడో అది చేయాలి. Chill. మీకు అనిపించిందా తన పేరు ఉంటుందని? నాకు ముందే తెలుసు నా పేరు ఉంటుందని ఒక క్యూ కార్డ్లో పక్కా తెలుసు. ఎందుకని? బికాజ్ అనుష్కకి నేనంటే ఇష్టం లేదు అండ్ కబీర్ అనుష్క కనెక్షన్ అండ్ హ్యాండక్ కూడా నేనంటే ఇష్టం లేదు. సో ఆబ్వియస్లీ you'll be okay leaving? No, I don't want to leave, but తప్పదు కదా డెసిషన్ అంతే. I just want to know how important Splitsvilla is for you. It is very important, but now Splitsvilla is Anshuman for me. Would you want him to win Splitsvilla for you? Of course. Of course, yes. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మీతో వచ్చే ఇంకో స్ప్లిట్స్విల్లని ఎవరు అని? ఆరుషి, షగున్. సింబా. Are you serious? Yes. Why? I consider it as a competition. I consider him as a competition. ఒకవేళ వీళ్ళందరూ ఒక ఐడల్ మ్యాచ్ అయిపోతే వీళ్ళందరి కనెక్షన్స్ వీళ్ళ ఐడల్ మ్యాచెస్ వల్ల తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. Wow. వావ్, గూస్ బంప్స్. రోష్ని, ఒకవేళ నువ్వు స్ప్లిట్స్విల్లా నుండి వెళ్ళిపోతే వాట్ యు మిస్ ద మోస్ట్? Anshuman. Ona, why are you crying? Both of them are really close to me. Roshni is one of my closest friend and he was my connection earlier, so Do you still think of Simba as possibly a connection? Do you still? I said he was. We still talk, but I don't know, I'm just very sad. కొంచెం ప్రాక్టికల్గా లాజికల్గా ఆలోచిద్దాం. మీరేం కోరుకుంటున్నారు? అవ్వాలా అవ్వకూడదా? యూ డోంట్ వాంట్ టు బి. మీరు ఒకవేళ ఐడియల్ మ్యాచ్ అయ్యి ఇక్కడ కూర్చోవాలనుకోవడం లేదా? సార్, నేను ఐడియల్ మ్యాచ్ విన్ అవ్వాలనుకుంటున్నాను. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రోషిని. ఎస్ సార్. ఓకే, ఇట్స్ టైమ్ టు ఫైండ్ అవుట్. Myra and Anshuman, with a heavy heart, please come and ask the oracle, మీరిద్దరూ ఒక ఐడల్ మ్యాచ్ అవుతారా అని. మేము ఎప్పుడైతే ఆర్కల్ ముందుకు వెళ్తున్నామో ఐ వాజ్ హోపింగ్ మేమిద్దరం ఐడియల్ మ్యాచ్ అవ్వమేమో అని. లోపల ఎక్కడో అనిపిస్తుంది మేము ఐడల్ మ్యాచ్ అవ్వకూడదని. ప్లీజ్ దేవుడా, అవ్వకూడదు. నేను లిటరలీ సింబాని వెళ్ళనివ్వను అండ్ తనేమో రోష్నిని.
No, 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 no. No, 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 no. Don't cry. No, no. Don't cry. No, no, no. I said, don't cry. Are you okay? Okay? నువ్వు చెప్పు, నీకేం కావాలి? వెళ్ళు. మైరా, డోంట్ క్రై. బెస్ట్ ఆఫ్ లక్ సింబా, బెస్ట్ ఆఫ్ లక్ రోషిని. నాకేం అర్థం కాలేదు. ఐ వాజ్ జస్ట్ క్రైయింగ్. ఐ వాజ్ ప్రేయింగ్ దట్ అంశుమన్ వాడు ఐడల్ మ్యాచ్ అవ్వద్దు. ఆర్కల్, మాకు ఒక ఐడియల్ మ్యాచ్ ఉందా? మైరా అండ్ అంశుమన్. ఆర్కల్ క్యాల్కులేషన్స్ ప్రకారంగా మీరిద్దరూ ఒక ఐడల్ మ్యాచ్ అవ్వరు. Love-ins, 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 love-ins. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? పద. Oh, this is a happy drum session. Right? Yes, sir. What? Oh. No, no. ఆర్కిల్, మీరు మాకేం చెప్పాలనుకుంటున్నారు? అంశుమన్ అండ్ మైరా ఐడియల్ సేఫ్ కానందువల్ల వాళ్ళిద్దరూ సేవ్ చేసిన ఇద్దరు అన్సేఫ్ అయిపోతారు. సో రేపటి సెషన్లో ఈ ఇద్దరి ఐడియల్ మ్యాచెస్ చేతిలో వీళ్ళిద్దరి డెస్టినీ ఉంది. ఎందుకంటే వాళ్ళలోంచి ఒకరు వెళ్తారు ఇంటికి. రేపు ఇద్దరు ఐడల్ మ్యాచెస్తో ఒక ఛాలెంజ్ ఉంటుంది. షగున్ అండ్ ఆరుషి హాండా. రేపు మీరు ఒకవేళ కబీర్ అండ్ అనుష్కతో ఈ ఛాలెంజ్లో గెలిస్తే శీతల్ ఇక్కడ ఉంటుంది. కబీర్ అండ్ అనుష్క ఒకవేళ మీరు గెలిస్తే ఫహాద్ స్ప్లిట్స్విల్లాలో ఉంటాడు. Tomorrow, both ideal matches. You fight for friendship, for loyalty, and you fight for the ones you love. Arushi Tata, why are you crying? I would not like Fahad to go knowing the fact that is my ideal match. ఇంత దగ్గరకు వచ్చాక వెళ్ళిపోవడం అంటే ఐ వాజ్ రియల్లీ స్కేర్డ్. ఎందుకంటే ఫహాద్ డేంజర్లో ఉన్నాడు. ఒకవేళ అతను ఇంటికి వెళ్ళిపోతే నాకు ఇంకే ఐడియల్ మ్యాచ్ కూడా ఉండరు. ఎవ్రీథింగ్ వుడ్ హ్యావ్ బీన్ ఫక్డ్ అప్. ఎప్పటి నుంచో ఆలోచిస్తూనే ఉన్నాను ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని. ఇట్ ఈస్ లైక్, ఈస్ దిస్ ది ఎండ్? నాకు అర్థం కావడం లేదు. నేను కోప్పడాలా లేదా ఏడవాలా అని, లేదా ఎవరినైనా కొట్టాలా లేదా ఏం చేయాలి? నేను అన్సేఫ్ అయ్యాను. సేఫ్ అయిన తర్వాత కూడా అన్సేఫ్ అయ్యాను.
ఇప్పుడు ప్రెషర్ అంతా నా మీద పడింది, ఎందుకంటే నేను ఎలాగైనా పర్ఫామ్ చేసి శీతల్ని కాపాడుకోవాలి. మేము లొకేషన్ స్పాట్కి వెళ్ళాము. మా మైండ్లో ఒకటే తిరుగుతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారని. అది ఫహాదా శీతల అని ఎవరికీ తెలీదు. ఈ ఛాలెంజ్ మాకు ఒక సవాలుగా ఉంది. ఫహాద్ ఎలిమినేషన్కి వెళ్ళాలా, లేక ఫహాద్ ఎలిమినేషన్తో పాటు నా కెరియర్ జర్నీపై కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పడింది. షగున్ని గుడ్డిగా నమ్మగలను, ఎందుకంటే అతనిపై నాకు నమ్మకం ఉంది. కానీ హాండా ఐఎమ్ నాట్ షూర్ డూడ్, ఐఎమ్ నాట్ షూర్. ఈరోజు ఛాలెంజ్ పేరు ఆలో ఫ్రూట్ జ్యూస్, స్నేహం లేక ప్రేమ. శీతల్ అండ్ ఫహాద్. You'll be locked. There'll be 2 locks, one for your hands and one for your feet. ఐడల్ మ్యాచెస్లో ఒకవేళ మీ తాళాలు 2 తాళాలని వేరే వాళ్ళకంటే ముందే తెరిచేస్తే మీరు స్ప్లిట్స్విల్లాలో ఉంటారు అండ్ ఇంకో వ్యక్తి ఇంటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఎదుటి వారు పర్ఫామ్ చేయకపోతే సో ఖచ్చితంగా నువ్వు ఈరోజు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతావు. నాకు చాలా భయం వేస్తుంది. మీ వెనకాల ఒక ఎల్లో కలర్ పూల్ ఉంది. అందులో చాలా వాటర్ జెల్ బాల్స్ ఉన్నాయి అండ్ కోట్స్ ఉన్నాయి. మీరు ఆ పూల్లో నుండి కోట్స్ వెతికి అండ్ ఎదురుగా మీ పార్ట్నర్, మీ టీమ్మేట్ ఉన్నారో వారు ఒక సర్కిల్లో నిల్చుని ఉంటారు, వాళ్ళ వైపు విసరాలి. ఆ తర్వాత అమ్మాయిలు ఏదైతే నంబర్ దొరికిందో ఆ నంబర్ని ఎంటర్ చేసి తాళం విప్పాలి. ఎవరైతే మొదటి విప్పుతారో వారు తన ఫ్రెండ్ని కాపాడగలరు. ఎప్పుడైతే మీరు వెళుతూ ఉంటారో అప్పుడు మిమ్మల్ని స్లో డౌన్ చేయడానికి మీ అపోజిట్ ఐడల్ మ్యాచ్ ఫ్రెండ్ నిల్చుని ఉంటారు. Oh, and we have one more thing. Our aloe fruit juice. అలో ఫ్రూట్ జ్యూస్ ఈజ్ లైక్ లైఫ్ లైన్. 2 సార్లు ఉపయోగించవచ్చు. మొత్తం తాగిన తర్వాత మిగిలిన అందరినీ పాజ్ చేయాలి. 15 సెకండ్స్ వరకు నో బడీ కెన్ టచ్ యూ. దే ఆల్ బీ పాజ్డ్. That's like a superpower for today. కబీర్ అండ్ అనుష్క, మీరు ఈ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరికి మీకు 2 సహాయం అవసరం ఉంది. ఆ 2 హెల్పర్స్ ఎవరు? సింబా అండ్ అరిషి. నాకైతే నా లవ్ ఫహాద్ని కాపాడడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు పర్ఫామ్ చేయాల్సిందే, నో మ్యాటర్ వాట్. షగున్ అండ్ ఆరుషి హాండా, హూ విల్ బి యువర్ హెల్పర్స్? మోనల్ అండ్ రోహన్. అంశుమణి తీసుకో, అంశుమణి తీసుకో. అతను ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఐ వాజ్ లిటరల్లీ షాక్. అతను లేడు నా టీంలో అండ్ నా గ్రూప్లో కూడా లేడు. అతను ఫస్ట్ ఒరాకిల్లో నాతో వెళ్ళడానికి ఒప్పుకోను లేదు. ఏమైనా జరగచ్చు మేబీ. What I give my play? You reason. also What's the played. big to you? దట్ షోస్ ఇట్ వాజ్ ద గేమ్ ప్లాన్. ఇది నా సర్వైవల్కి సంబంధించిన విషయం. ఒకవేళ రోహన్ పర్ఫామ్ చేయకుండా బీట్రే చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. శీతల్, are you okay? ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ నో. వాళ్ళిద్దరి మధ్య మాటలు జరుగుంటాయి. It's a task I will perform. Fahad, Kabir, you guys are my friends, but then as well this is the task as the purpose of I will perform. నేను రోహన్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే హాండా నా ఐడియల్ మ్యాచ్ అండ్ హాండాకి తను బెస్ట్ ఫ్రెండ్. ఈసారి పర్ఫామ్ చేస్తాడు అండ్ మోసం చేయడాన్ని అనుకుంటున్నా. Best of luck, guys. Take your positions, boys and girls. నేను చాలా టెన్షన్లోకి వెళ్ళిపోయాను. ప్లీజ్ షగున్, ప్లీజ్ డూ సంథింగ్. షగున్ నీ చేతిలోనే ఉంది, నన్ను ఎవరూ సేవ్ చేయలేరు. ఐ కెనాట్ లెట్ శీతల్ గో బ్యాక్ హోమ్. ఐఎమ్ గోనా గివ్ మై 200%. నా ప్రాణాలు పెడతా. Aim is to save Fahad. మేము ఫహాద్ని ఎలా అయినా కాపాడాల్సిందే. షగున్, రెడీ? రెడీ. కబీర్, రెడీ? ఇది చాలా పెద్ద కాంపిటీషన్. ఇందులో ఎవరికైతే స్ట్రెంగ్త్ ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. ఇది చాలా చాలా టఫ్ గేమ్. 3, 2, 1, go. Come on, Kabir, come on, 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 come on.
Come on. Go. Come on, Anushka. Come on. Go. Go, Monal. Go. దాని అసలు వదలకు. Come on, Monal. Go. Come on. I'm out. నేను అవుట్ అయిపోయాను. వదిలేసేయ్. మోనల్ వదిలే, షీస్ అవుట్. I'm out the fucking line. వెళ్ళు. అనుష్క ఎలాగోలా గొడవపడి ముందుకొచ్చేసింది. Come on, Anushka. పద వెళ్ళు. నాకు తెలుసు నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆరుషి హాండాని క్రాస్ చేయనీయకూడదని. విరిగిపోయి చిరిగిపోయి ఏదైనా సరే ఈరోజు 100% న్యాయం చేయాలి. ఇప్పుడైతే ఇతరుల కోసం నువ్వు దెబ్బలు తినబోతున్నావు. హాండా విసిరేయ్. అరుషి దత్తా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది హాండాకి. కమాన్ అరుషి, కమాన్. దత్తా కళ్ళల్లో నాకు క్లియర్గా కనిపించింది తను ఫహాద్ని ఎలాగైనా కాపాడాలి అని. హాండా గట్టిగా ట్రై చేయి. తెలిసిపోతుంది షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. తనకు తెలుసు నాకేం పర్వాలేదని. తను చాలా రిలాక్స్గా కూల్గా తిరుగుతుంది. ఎలాగంటే ఏదో గార్డెన్కి వచ్చినట్టు. Don't be violent. I'm not violent. పద హాండా, మాటలొద్దు. నాకు ఎంత కోపం వచ్చిందంటే శీతల్ నీ వల్ల నేను ఈరోజు ఆరుషితో దెబ్బలు తినబోతున్నాను. దత్తా దానికున్న మొత్తం 100% ఫవాద్ని సేవ్ చేయడానికి అసలు పెట్టేసి. Go. You're almost Now there. she's out. Now she's out. Good. Now she's out. దత్తా ఎంత స్ట్రాంగ్గా పట్టుకుందంటే ఆరుషి హాండా అయితే ఆ పట్టు వదిలించుకోలేకపోతుంది. ఇదంతా చూస్తుంటే దంగల్ సినిమాలో సీన్ చూసినట్టుంది. త్వరగా హాండా. Come on Anushka, you can do it. Come on. నేను చేతులు కొన్న కీ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కానీ అది తెరుచుకోలేదు. అప్పుడు సడన్ గా రిలీజ్ అయ్యాను, అరే కాళ్ళకు కూడా లాక్ ఉందని. Come on. నేను ప్రయత్నిస్తున్నాను అవుతుంది అని. అండ్ నెంబర్ తప్పు. వేరే తీసుకో. ఐ వాజ్ లైక్ ఫటాఫట్ అయిపోవాలని, ఈమెను కాపాడాలని టెన్షన్లో ఉన్నాను. ఇంకొకరి కోసం దెబ్బలు తినకుండా ఉంటాను కదా అట్లీస్ట్. యా కాళ్ళది ఓపెన్ చేసేసా. వన్స్ ఓపెన్. నాకెంత రిలాక్స్గా ఉందంటే అక్కడ ఎవరి లాక్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, నా లాకే ఓపెన్ అయింది. షగున్ తొందరగా వెతుకు. ఏం చేస్తున్నారు మీరు? సర్చ్ షగున్, తొందరగా వెతకండి, టైం అయిపోతుంది. నాకు మాటలు రావడం లేదు. లిటరల్లీ నేను చాలా ఆవేశంగా మారాను అండ్ చాలా భయపడిపోతున్నాను. కమాన్. వెళ్ళు హాండా. Come on, Anushka. లే 3 minutes up. నా టీ షర్ట్ చిరిగిపోతుంది, 3 వదులు. minutes up. మోనల్ ఆగు. Girls, 3 minutes అయిపోయింది. వదిలేయండి. ఒక్కసారిగా టైం అయిపోతుంది ముందు రౌండ్కి. ఇప్పుడు గేమ్ మొత్తం చేంజ్ అయింది. అమ్మాయిలు అయితే ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళారు, అబ్బాయిలు సర్కిల్లోకి వచ్చారు. ఇప్పుడు గేమ్ ఇంట్రెస్టింగ్గా అయింది. Ready? 3 minutes for this round. 3, 2, 1, go. ముందు నీ చేతిలో ఉన్నది ఇచ్చేసేయి. నేను షగున్కి పాస్ చేశాను. ఇప్పుడు చూడాల్సింది తర్వాత పార్ట్, ఎందుకంటే ఇట్ వాస్ షగున్ వర్సెస్ సింబా. కమాన్ సింబా, కమాన్ రా. ఎలాగనిపించిందంటే 2 దున్నపోతులు గొడవ పడుతున్నట్టుగా అనిపించింది. లుకింగ్ లైక్ రియల్ ప్రో వెస్ట్లింగ్ మ్యాచ్. కమాన్ కబీర్. పుష్. షగున్ బయటికి రా. వచ్చేసాడు. అతను ఏ విధంగా అయితే టర్న్ చేశాడో, స్వింగ్ చేశాడో సింబాని పట్టుకుని, ఐ వాజ్ లైక్ వావ్, మై కనెక్షన్, ఐ రియల్లీ లైక్, యు ఆర్ అమేజింగ్.
కబీర్ లేదు, ఓన్లీ కాలు మాత్రమే కాదు, బాడీ కూడా బయటకు కబీర్ రావాలి. హోల్డ్ బాడీ, కబీర్ హోల్డ్ బాడీ. కబీర్ yes, go. మొదట్లో షగున్ వాజ్ ఇన్ డౌట్స్ దట్ రోహన్ ఫహాద్కి అగేన్స్ట్గా ఆడతాడా లేదా అని, బట్ ఐ నో ఇట్. ఇఫ్ రోహన్ సేస్ దట్ ఐ విల్ పర్ఫార్మ్. Go. కబీర్ ఇస్ అవుట్. కబీర్ ఓపికగా తీయి. 2 minutes 50 seconds. 5 4 3 2 1 స్టాప్. ఇద్దరు అబ్బాయిలు రావడం అయితే వచ్చారు, కానీ సారి కూడా ఇద్దరిలో ఎవరిది ఓపెన్ అవ్వలేదు. శీతల్ అండ్ ఫహాద్. అండ్ వి సక్సీడ్ టు ద నెక్స్ట్ రౌండ్. 3 2 1 go. Come on, Kabir, come on. Arshi పట్టుకో. హండా లాక్కో. Anushka, don't let it go. హాండా అండ్ అనుష్క వాళ్ళిద్దరి మధ్యలో చాలా చాలా టఫ్ గేమ్ మొదలైంది. వెళ్ళు హండా, వెళ్ళు. హాండా వస్తూనే ఫటాఫట్ అలో ఫ్రూట్ జ్యూస్ తాగేసింది. అలో ఫ్రూట్ జ్యూస్ ఎవరైతే తాగుతారో వాళ్ళకి నెక్స్ట్ 15 seconds వరకు మొత్తం గేమ్ పాజ్ అవుతుంది. ఓకే, పాస్. బీట్ చేసే దమ్మైతే లేదు తనకి. నేను పాజ్ అవ్వాల్సి వచ్చింది. ఐ హ్యావ్ టు లెట్ హర్ గో టు రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. హండా కమాన్. మొత్తానికి ఒక లాక్ తీసేసాం ఫైనలీ. హండా. ఓకే, 5 4 3 2 1 యూ కెన్ గెట్ ఇట్. తొందరగా ఫుల్ జోష్ లోకి వచ్చాను. నేను అన్నాను షగున్, లెట్స్ డూ దిస్. ఆరుషి, లెట్స్ డూ దిస్, ప్లీజ్. ఇద్దరు కాళ్ళు తెరుచుకున్నాయి. కమాన్. అరే క్రాస్ చేసి బయటికి రాకూడదు. నన్ను బయటికి పోనివా? హాండా షగున్ని చూడు. వెరీ గుడ్. తీసుకో హండా, లాక్కో. పట్టుకో. పోనివ్వకు తనని, పట్టుకో. హండా లాక్కో. పట్టుకో. కమ్. పుష్. 20 seconds. డోంట్ లెట్ హెర్ గో. నేను చాలా ప్రయత్నించాను తనని అస్సలు వెళ్ళనీయకుండా, అండ్ నేను లిటరలీ తన పైకి వచ్చేసాను. గెట్ అవుట్ అనుష్క. 10 seconds. అనుష్క 10 seconds. నన్ను నేలకేసి నొక్కేసి నాకు అసలు ఊపిరి ఆడడం లేదు. 4 3 2 1 స్టాప్. ఐ యామ్ choking. Choke me, man. Stop. ఆప్ ఇంకా. Choke me, man. I didn't choke you. You're choking. I didn't. మెంటల్ ది అర్థం కాదా? టైం అయిపోయింది. వరి అవ్వకు, ట్రై చేద్దాం. ఎప్పుడైతే రౌండ్ అయిపోయిందో అనుష్క చేతిలో ఆల్రెడీ న్యూమరిక్ వర్డ్ ఒకటి ఉంది. వాట్ నెంబర్? కీప్ ఇట్ సమ్వేర్. అండ్ ఆరుషి హాండా చేతిలో కూడా ఒక న్యూమరిక్ వర్డ్ వచ్చేసింది. ఎప్పుడైతే బ్రేక్ దొరికిందో అప్పుడు వాళ్ళ నెంబర్స్ ఒక్కొక్కరు చూపించుకున్నారు. హాండా షగున్కి చెప్పేసింది అండ్ అనుష్క కబీర్కి చెప్పేసింది. నేను 2 నెంబర్స్ చూసేసాను అండ్ 2 నెంబర్స్ని ఇలా కబీర్కి చెప్పేసా. బికాస్ ఒకవేళ బై ఛాన్స్ ఒక నెంబర్ పని చేయకపోతే మేము టైం వేస్ట్ ఎందుకు చేయాలి ఇంకో నెంబర్ వెతకడానికి వెనక్కి వచ్చాము. 15 seconds ఉన్నాయి నీ దగ్గర కూడా ఒక లైఫ్ లైన్ ఉంది. సార్ టైం తీసుకోవడం అవసరం, ఆ నెంబర్ తెలిస్తే? నువ్వు ఎలా వెళ్తావు ముందుకు? యు ఆల్రెడీ నో ఇట్. That's good. How do you know it? I remembered. I was looking for it. At the moment I found it, the time got over. Okay. సార్ ఇలా ఓకే, నా నంబర్ అక్కడ తెలిస్తే తీసుకొస్తాం. నువ్వు కూడా తాగవచ్చు. బట్ ఒకవేళ ఇద్దరు ఒకేసారి చేస్తే మిగతా అందరూ పాజ్ అయిపోతారు. నాకు భయమేసింది. అనుష్కకి ఇంకో నెంబర్ తెలిసి అతనికి చెప్పేసిందంటే దేవుడా 2 నెంబర్స్ తన బ్రెయిన్ నుండి మాయమైపోవాలి. ఏదో ఒకటి జరిగి వీళ్ళ లాక్ తీయకుండా ఉండాలి. 3 2 1 గో. ఇద్దరు ఒకేసారి హాలో జ్యూస్ తీసుకున్నారు, ఒకేసారి తాగారు. ఇద్దరు లైఫ్ లైన్ తీసుకున్నారు, హాలో జ్యూస్ తాగి. స్టాప్, పాస్. కబీర్ గో. షగున్ తొందరగా షగున్ తొందరగా. కబీర్ డోంట్ గివ్ అప్. గో కబీర్ గో. తొందరగా కబీర్.
కబీర్ త్వరగా వెళ్ళు. కబీర్ ఏదో ఒకటి చేసి ఫటాఫట్ లోక్ ఓపెన్ చేసేసే. దేవుడా ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ. అసలు మా టెన్షన్ ఎంతగా పెరిగిపోతుందంటే కోడ్ సరిగ్గా తీయండి కబీర్ చాలు. నేను కబీర్ ఒకరినొకరు చూసుకుంటున్నాం. అలాగే లాక్ ఎలా ఓపెన్ చేయాలో చూస్తున్నాను. అక్కడున్న షగున్ని చూస్తున్నాను. నేను లాక్ ఓపెన్ చేసి వెళ్ళాలి. చూస్తున్నాను. yes we did it యా, నా లాక్ ఓపెన్ అయిపోయింది. Oh my god, I'm so happy. I was so happy, literally I had tears in my eyes. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చింది ప్రాణం. నా ఎక్సైట్మెంట్ లెవెల్ అయితే క్రాస్ అయిపోయింది. ఐ స్టార్టెడ్ స్క్రీమింగ్ ఆన్ టాప్ ఆఫ్ మై వాయిస్. నాకెంత సంతోషంగా ఉందంటే కబీర్ తిరిగొచ్చాడు అండ్ శీతల్ ఈస్ అవుట్ ఆఫ్ ద డామ్ గేమ్. బాధగా ఉంది కదా నీకు? బాధపడకు. ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత కష్టపడి ఇన్ని దెబ్బలు తగిలినా కానీ నేను శీతల్ని కాపాడలేకపోయాను. It's okay. ఇంత కష్టపడ్డా కానీ అదృష్టమే లేకుండా పోయింది. నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే. బీ స్ట్రాంగ్. బాగా ఆడు అండ్ గెలిచిరా. సరేనా? ఇటు చూడు ఒకసారి. అరే నా చేతుల్లో ఉండి నేనే కాపాడలేకపోయాను, ఇంకెవరు కాపాడుతారు? ఇట్స్ ఓకే. డెస్టినీలో ఇదే రాసుందేమో. ఇట్స్ ఓకే. రిలాక్స్. నాకు అన్నిటికన్నా బాధగా ఎందుకు అనిపించిందంటే ఇకపై నేను షగున్తో ఉండలేను అండ్ టైం కూడా స్పెండ్ చేయలేను. అండ్ నన్ను తప్పకుండా చాలా బాగా చూసుకోగలరు. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది నన్ను తట్టుకోగలరు. ఐ జస్ట్ విస్ట్ ఆ రోజు లక్ మాతో ఉండాల్సింది. అది ఏమో ఏం రాస్తుందో మా తలరాత్లో. మా గ్రూప్లో వాళ్ళే తగ్గిపోతున్నారు మెజారిటీలో. ఇట్ వాస్ అ వెరీ సాడ్ మూమెంట్ ఫర్ అస్. షగున్, ఆర్ యు అప్సెట్ ఆర్ హ్యాపీ? సార్ ఐఎమ్ యాంగ్రీ సార్. ఎవరితో కోపంగా ఉన్నారు? సార్ నేను మొత్తం పెట్టాను సార్. మొత్తం ఐ డోంట్ నో సార్. సార్ తనని ఏడిపిస్తూ పంపించాలని నాకు ఇష్టం లేకుండే సార్. నేను నా మొత్తం ప్రాణం పెట్టాను సార్. కానీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చూడు. ఒకే నంబర్ రాలేదు సార్. షగున్ ఎప్పటిలాగా తన యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. నంబర్ రాలేదు. అది నంబర్ ఇది రాంగ్ చేశాను. నేను మొత్తం ప్రేమ పెట్టేశాను అది ఇది అని షాక్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు పాపం పిచ్చోడు. డాక్టర్ సార్ ఏదైతే పోగొట్టాలో అది పోగొట్టేశాను సార్. ఇప్పుడు ఎవరి మీద జాలేదు సార్. ఎవరి మీద జాలేదు. ఈరోజు మీరు ఏదైతే చేశారో అది మీకోసం చేశారు. మీకు ఎలా కరెక్ట్ అనిపిస్తే అలా చేశారు. ఇన్ని రోజులు ఎవరైతే నా పక్కన లేరో ఈ రోజు వాళ్ళు నిల్చున్నారు. కానీ ఈ రోజు నుంచి అన్ని స్నేహాలు అన్ని బంధాలు ఇక్కడితో అయిపోయాయి సార్. ఎవ్రీబడి వాజ్ లైక్ వాట్? ఐ డోంట్ నో షగున్ మీరు ఇలా ఎందుకు చేస్తారు? ప్రతిసారి నేను చెప్తాను, ఎవ్రీ టైమ్ ఐ టెల్ యూ షగున్ ఆలోచించి మాట్లాడు అని. మొత్తం తమ్ముళ్ళు అన్నలు అన్న కాన్సెప్ట్ మొత్తం ఎండ్ చేసేసాడు. ఇప్పుడు నుంచి మీ మై సెల్ఫ్ అన్నాడు. మేము నీ కోసం అక్కడ నుంచి ఉన్నాం, బట్ నువ్వు మమ్మల్ని చూడలేదు, చూజ్ చేయలేదు. రోహన్ని నువ్వు చూజ్ చేసావు జస్ట్ బికాజ్ హాండా చెప్పిందని. నీ బ్రెయిన్ వాడాల్సింది ఆ టైంలో. అక్కడ నీకు రిలేషన్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు. వాట్ ద ఫక్. నేను కూడా అక్కడికి వచ్చింది బంధాలకు వెళ్ళిపోవడానికి కాదు, అన్నయ్య తమ్ముడు అని. ఇది శీతల్ అసలు కదా, అదంతా అబద్ధం. ఎవరి కోసం నేను ఉండాలో వాళ్ళ కోసం నేనున్నా. అప్పట్లో బ్రదర్స్ కోసం ఆడేవాడు. అదొక జమానాలో. బ్రో అతను కొంచెం అప్సెట్ లో ఉన్నాడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అయితే ఇతని చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయినట్టే. అది మీరు చెప్పొద్దు. నువ్వే చెప్పావు కదా. నువ్వే చెప్పావు రిపీట్ గా. దాన్ని కరెక్ట్ చేస్తున్నాను అంతే. ఒకసారి ఇలా మాట్లాడతావు, ఒకసారి అలా మాట్లాడతావు. నేను చాలా భరించాను. అక్కడ కూడా చూశాను గేమ్ లో. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏమైంది? ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఏమైంది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమైంది? ఎందుకు వచ్చావు? నేను నీకోసం ఆట ఆడడానికి వచ్చావు. మాట్లాడాలంటే అక్కడి నుంచే మాట్లాడు. నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. సరే మాట్లాడు. చెప్పు ఏమైంది? చెప్పు, ఏం జరిగింది అదే చెప్పు. చెప్పు ఏమైంది అని అడుగుతూనే ఉంటావేంటి?
ఎప్పుడైతే తన దగ్గర మాట్లాడడానికి విషయం లేదో అప్పుడే తన మీదకి వస్తాడు గొడవ పట్టడానికి. ఎందుకంటే అక్కడ నిజం లేదు కాబట్టి మాట్లాడలేడు, రియాలిటీని ఫేస్ చేయలేడు. నిజం చెప్పాలంటే నేను ఈ గేమ్లో డప్పులాగా మారాను. ఇటు వాయిస్తున్నారు, అటు వాయిస్తున్నారు. ఒక సైడ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకో సైడ్ నా ఐడియల్ మ్యాచ్ ఉన్నాడు. నేను సేఫ్గా ఉన్నాను, కానీ నా బ్రెయిన్ పగిలిపోయింది వీళ్ళందరి మధ్య.